హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 1,00,00,000 సంతకాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని గవర్నర్కి అందజేశారు. ర్యాలీగా వెళ్ళి గవర్నర్ రాజ్భవన్ వరకు వెళ్ళి అక్కడ గవర్నర్కి వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. నేను అనుకున్నది ఏంటి అని అంటే, ఇంత పెద్ద ఉద్యమం చేశారు అంటే వాళ్ళు దశల వారీగా కొన్ని ఉద్యమాలు చేశారు. ర్యాలీలు, ధర్నాలు, సంతకాల సేకరణలో ఇలాంటివన్నీ కూడా నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా చేశారు. ఇప్పుడు 1,00,00,000 సంతకాలు తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఇది ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి దాని మీద ఒక మిగతా రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదులు, దీన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరైతే పీపీపీని అందరినీ కలుపుకొని ఒక అతిపెద్ద ఉద్యమం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తారు, అందుకు అనుగుణంగా ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది, అయ్యి ఉండొచ్చు అలాగా అని అనుకున్నాను. ఇది ఒకవేళ నా ఎజంప్షన్ రాంగ్ అయితే అవ్వచ్చేమో, కానీ ఏ ఉద్యమం అయినా సరే ఏదైనా ఒకటి సాధించేంత వరకు దాన్ని కొనసాగిస్తారు. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మేము న్యాయ పోరాటం చేస్తాం దీని మీద, ఇంక ఉద్యమాలకు సంబంధించినటువంటి ఏం ప్రకటన లేదు. ఒకవేళ అయినా సరే ఈ ప్రభుత్వం గిన ముందుకెళ్ళి ఈ ప్రభుత్వ కళాశాలని ప్రైవేటైజేషన్ చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని తిరిగి తీసుకుంటాం అని ప్రకటన చేశారు. అంటే మీ ప్రభుత్వం వచ్చేంత వరకు ఉండి ఇదంతా జరిగిపోయిన తర్వాత ఎట్లా ఇది తిరిగి వెనక్కి ఎలా తీసుకుంటారు? వెనక్కి తీసుకోవటం అంటే ఆల్రెడీ ప్రైవేటు వాళ్ళతో ఒప్పందం చేసుకొని, సపోజ్ ఈ ప్రభుత్వము ఒక 5 కళాశాలలు 5 పెట్టుబడిదారులతో ఒప్పందం చేసుకున్నది, వాళ్ళు కొంత పెట్టుబడి పెడతారు, దానికి అగ్రిమెంట్ అవుతుంది, దాని ద్వారా కళాశాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల, అదే ప్రైవేటు మెడికల్ కాలేజీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదలైంది అనుకో, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందను. ఆ అగ్రిమెంట్ని కాదు అని రద్దు చేసి మళ్ళీ ఎలాగ ప్రైవేటైజేషన్ వీళ్ళు ప్రభుత్వం స్వాధీనం ఎలా చేసుకుంటుంది? మరి ఆ పెట్టుబడి పెట్టిన అతను హక్కుల సంగతి ఏంటి? ఎలా ఊరుకుంటాడు? ఇది ప్రాక్టికల్గా జరిగే పనేనా? అంటే ఏదో ఒకటి అంటే మేము వస్తే తీసేసుకుంటాం అని చెప్పి ఇప్పుడు ఉద్యమాన్ని ఆఫ్ చేయటం. రెండోది ఏమంటారు? అసలు ఎలాంటి నిర్ణయం చేసినటువంటి వేళమైనా మేము అధికారంలోకి వస్తే జైలుకు పంపిస్తాం. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయం. ఈ విధానపరమైనటువంటి నిర్ణయం జరిగినప్పుడు దీని మీద ఒకవేళ దీంట్లో కిక్ బ్యాక్స్ ఉండి, ఏదో క్విడ్ ప్రోకో ఉండి ఈ విధంగా కాలేజీ వాళ్ళకి ఇస్తే కొంతమంది వ్యక్తులకి, అలాంటి పెట్టుబడిదారులు ఏ చంద్రబాబు నాయుడుకో, పవన్ కళ్యాణ్కో, నారా లోకేష్కో డబ్బులు ఇచ్చారు అనేటువంటి అలాంటి ఆరోపణలు ఉంటే వీళ్ళ మీద కేసులు పెట్టడానికి కుదిరేటువంటి అవకాశం. నిజంగా అలాంటిది ఉందా, లేకపోతే అలాంటి కుంభకోణం ఉందా? అలాంటిది ఉంటే బయట పెట్టండి. అది ఇప్పుడే ఏంది అసలు వీళ్ళ ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచన అది చెప్పాలి. అంతే తప్ప మేము జైలుకు పంపిస్తాం మెలిగిస్తే మనిషి కాదండి. ఇప్పటికి 1 సంవత్సరం 9 నెలలు అయింది. ఇంకా ఈ ప్రభుత్వము 3 సంవత్సరాలు 3 నెలలు ఉంటుంది. మరి ఇప్పుడు మీరు అధికారం లేనటువంటి మేము వస్తే జైలుకు పంపిస్తామనంటే, మీరు 5 ఏళ్ళు చేసినటువంటి తప్పులకి అనేకమైన తప్పులు ఉన్నాయని అసలు 7 శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ రిలీజ్ చేసి పెట్టి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో. ఆ విధంగా కొన్ని కేసులు ఇప్పుడు నమోదయ్యి ఉన్నాయి, ఇంకా కొన్ని నమోదు కావాల్సినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వము ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ నాయకుల మీద ఇంకా కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఈ 3 సంవత్సరాల 3 నెలల కాలంలో 33 కేసులు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? వాళ్ళు 5 ఏళ్లలో అనేకమైనటువంటి తప్పులు చేశారు అనేటువంటిది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు ఆరోపించారు ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయని మీడియాలో కథనాలు, కొన్ని భూ కుంభకోణాలు, ఇసుక అప్పుడు కుంభకోణము, అదేవిధంగా ఆడుదా ఆంధ్రాలో కుంభకోణము, మద్యం కుంభకోణము, ఇలా అనేకమైన కుంభకోణాలు ఉన్నాయని ప్రభుత్వం ఒకవైపుని చెబుతుంటే, మరి ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయరా జగన్మోహన్ రెడ్డి? అరెస్ట్ చేసి జైల్లో పెట్టరా? ఒక కేసు ఏంటి, ఎన్ని కేసుల్లో పెట్టాలి సపోజ్? అంటే జగన్మోహన్ రెడ్డి నేను లెగిస్తే మనిషిని కాదని బెదిరిస్తున్నాడు, అయినా వీళ్ళు బెదిరిపోతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. కారణం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి బెంగళూరు నుంచి ఆట్లైన్లో బీజేపీ వాళ్ళతో, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుంటున్నాడు ఏమో తెలీదు. మరి అందుకని అతన్ని ఇంకా అరెస్ట్ చేయరు, ఏ కేసుల్లో అతని మీద కేసులు వచ్చేదానికి అవకాశం లేదని ఏమన్నా ధైర్యంగా ఉండడేమో. లేకపోతే ఇది ఒక సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారా జగన్మోహన్ రెడ్డి? ఆ విషయంలో ఎందుకో జగన్మోహన్ రెడ్డి సైకలాజికల్ మైండ్ గేమ్లో సక్సెస్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, అతనికి 11 సీట్లు వచ్చాయి, ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కానీ 6 నెలల తిరక్క ముందే ఈ ప్రభుత్వాన్ని అసలు బర్తరఫ్ చేయాలి, రాష్ట్రపతి పాలన ఢిల్లీ వరకు చేసి, ఆ తర్వాత ఆ జైలు యాత్రలని అదేని ఇదని అసలు ఈ ప్రభుత్వం రేపొద్దున మాది వస్తాయి రప్ప అని
ఈ ప్రభుత్వాన్ని బెదిరించేటువంటి పనిలో ఉన్నాడు. వాళ్ళ కార్యకర్తలకి ఈ రోజున ఎస్ మన ప్రభుత్వం వస్తుంది, మీకేం పర్వాలేదు, వీళ్ళందరినీ జైలు వేస్తారని వాళ్ళకి చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వము అధికారం ఉండి కూడా తప్పులు చేసినటువంటి వాళ్ళని ఏం చేయకుండా నేను వాళ్ళని ఎందుకు చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ఎందుకు అడుగుతున్నాం అంటే, వాళ్ళు తప్పులు చేశారు అనేటువంటిది మీరు చేసినటువంటి ఆరోపే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. వాళ్ళు తప్పులు చేశారు, కుంభకోణాలు చేశారంటే ప్రజాధనాన్ని దోచుకున్నారనే కదా. మరి ఆ ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళందరినీ జైలుకు పంపాల్సిన బాధ్యత కూటమి మీద లేదా? అంటే ఎందుకు పంపటం లేదు అని అంటే, మీరు జగన్మోహన్ రెడ్డి ఆ సైకలాజికల్ మైండ్ గేమ్ ఆయన ఆడుతుంటే మీరు భయపడుతున్నారు అని అనుకోవాలి. లేదు అని అంటే మీరు చేసినటువంటి ఆరోపణలకి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని కేసులు పెట్టి జైలుకు పంపించి ఉండాల్సి. మీరు ఇదే తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయి 23 సీట్లు వచ్చింది. జనసేన కంటే పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయాడు 2 చోట్ల. మరి 23 సీట్లు వచ్చి ఆ రోజున ప్రతిపక్ష హోదా ఉంటేనే సరిగ్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలంటే ఆ రోజున ఒడిగిపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కేసులు పెట్టాడు, అప్రజాస్వామికంగా వ్యవహరించాడు, ఎవరిని దొరికితే వాళ్ళని ఇప్పుడు వాళ్ళ ఎంపీనే అరికాళ్ళ మీద కొట్టించినటువంటి కేసుని ఇప్పుడు ఈ రోజున సిఐడి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు ఉంది. కేసు అయితే పెట్టారు, ఆయన ఇంతవరకు ఏమి పిలిచినటువంటిది కూడా లేదు. మరి అలాంటిది అప్పుడు అంత అప్రజాస్వామ్య చర్యలు ఉంటే వణికిపోయినటువంటి తెలుగుదేశము ప్రతిపక్ష హోదా ఉండి బయటికి రానటువంటి పరిస్థితి, తెలుగుదేశం జెండా భుజానేసుకొని బయటికి రానటువంటి పరిస్థితి. ఆ రోజున కూడా మాలాంటి వాళ్ళు అనేక మంది ప్రజాస్వామికవాదులము ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడాం. అరే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేస్తే ఢిల్లీకి వెళ్ళి కూర్చొని అక్కడ ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో అందరిని కలుపుకొని ప్రజాస్వామిక ఉద్యమం గట్టిగా చేసేటువంటి ధైర్యం కూడా ఆ రోజున చేయలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేస్తే దాని మీద కూడా సరైనటువంటి ప్రతిఘటన తెలుగుదేశం పార్టీ నుంచి లేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ రోజున గమనిస్తే 11 సీట్లు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి రప్ప అంటాడు, మేము వస్తే మొత్తము 98 సీట్లు దాటగానే ఏముంది గంగమ్మ జాతరలో గుంతులు కోసినట్టు కోస్తాం అనేటువంటి విధంగా మరి కొన్ని ప్లకార్డులు ఇవన్నీ కూడా వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. నేను వస్తే జైల్లో పెడతాను అంటున్నాను. ఏంటి జగన్మోహన్ రెడ్డి ధైర్యం అంటే? ఏం లేదు. ఢిల్లీలో మరి పెద్దలా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చేతగాని తనమా, వాళ్ళు తప్పులు చేసిన అరెస్ట్ చేయకపోవటం అనేటువంటిది. దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. అన్నిటికీ మించి ఏదైతే పీపీపీకి సంబంధించినటువంటి నిజంగా ప్రజలకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అని గన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తే నిజాయితీగా వాళ్ళు మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ కలుపుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ తప్ప అన్ని పార్టీలు పీపీపీని వ్యతిరేకిస్తున్నాయి. అన్ని పార్టీలు మరి వాళ్ళందరినీ కలుపుకొని ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని అవసరం అనుకుంటే రేపొద్దున అసెంబ్లీ జరిగే సమయంలో అసెంబ్లీకి కూడా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలో అసెంబ్లీకి కూడా పిలిపించి మరి యువత దీంట్లో నష్టం జరుగుతుందని చెప్తున్నారు. మరి వాళ్ళందరినీ చేస్తే ప్రభుత్వం గిన మరి ఇంత ఉద్యమం కింద జరిగితే ప్రజలందరికీ వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వం కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ విషయంలో ప్రజా ఉద్యమం లేకుండా కేవలము పొలిటికల్ క్రెడిట్ కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం ఉద్యమాన్ని ఈ రోజున నిలుపుదల చేశాడు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.